హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ చేసే స్నాక్స్ బోర్ కొడితే కనుక ఇలా ట్రై చేయండి. ఇంటిల్లి పాది భలే ఇష్టంగా తింటారు. అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. ఇక ఆల్రెడీ చెప్పాను కదా, దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. లోన జ్యూసీగా బయటన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని లేదా గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇందులో టేస్ట్ తగ్గ ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని లంప్స్ ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా పిండిని కలుపుకుంటూ దీన్ని మనము బాగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, కొంచెంగా వేసుకుంటున్నాను కదా, మీరు కూడా అదే విధంగా వేసుకొని బ్యాటర్ అయితే వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పిండిని అయితే ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని కొన్ని డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకొని మొత్తం కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పాన్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక గరిటెడ్ బ్యాటర్ వరకు వేసుకోండి. గరిటె నుంచి 2 గరిటెల వరకు బ్యాటర్ వేసుకొని దీన్ని మరీ పలుచగా కాకుండా కాస్తంత మందంగా ఉండేటట్టు అయితే స్ప్రెడ్ చేసేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 1 సైడ్ కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసిన తర్వాత దీనిపైన ముందుగా పెట్టుకున్న బంగాళదుంపనైతే ఈ విధంగా తురిమేసుకొని వేసుకోండి. సన్నగా పైన తురిమేసుకోవచ్చు, లేదంటే ముందుగానే తురిమేసి పక్కన పెట్టుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా మనకి చపాతీ మొత్తం అంటే ఈ దోశలా వేసుకున్నాం కదండి, దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, 1 సైడ్ ఉంటే సరిపోద్ది. అలాగే ఈ బంగాళదుంప ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కాస్త తక్కువగా కావాలి అనుకుంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకోండి. సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక ఆ ప్లేస్లో పచ్చిమిర్చిని సన్నగా తురిమేసి వేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే మిక్స్డ్ హర్బ్ వేసుకుంటున్నానండి. ఇది లేకపోతే కనుక మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే అందులో బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, ఆ చీజ్ స్లైసెస్ అయినా వేసుకోండి, లేదంటే మొజరెల్లా చీజ్ ఉంటుందండి, అది కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చీజ్ వేసుకున్నాక ఇటు వైపు నుంచి క్లోజ్ చేసేయండి. వీడియోలో చూపించాను చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇప్పుడు 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనము కాల్చుకుంటే లోన్ స్టఫ్ కూడా బాగా బాయిల్ అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా చాలా ఈజీ రెసిపీ కదా. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్స్ ఎట్ ఈటింగ్ టైమ్, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, మీకు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి.